అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభమైనాయి. వచ్చే నెల ఆగస్టు 5వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు కొనసాగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. నల్గొండ పట్టణంలోని ఎస్పీఆర్ స్కూల్లో కూడా ఆ డిఎస్సికి సంబంధించిన ఆ ఎగ్జామ్ 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. 9 గంటల నుంచి 11:30 వరకు ఫస్ట్ ఫేసు, అదేవిధంగా మధ్యాహ్నము 2:30 నుంచి 4:30 వరకు కూడా ఆ సెకండ్ ఫేజ్. రోజుగా 2 విడతలు కూడా ఎగ్జామ్ నడుస్తుంది. ఈ ఎగ్జామ్ మొత్తం పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామ్గా నడుస్తున్న పరిస్థితి కనుక మొత్తం ఎస్పీఆర్ స్కూల్లో కూడా మొత్తము 185 కంప్యూటర్లతో కూడా ఒక షిఫ్ట్కు 185 మంది, ఉదయం షిఫ్ట్లో 185 మంది పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 185 మంది కూడా పరీక్ష రాయనున్నారు. మొత్తంగా ఆ రోజు మొత్తం ఈ నెల ఆగస్టు 5వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు కొనసాగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. లోపలి కూడా ఇటు పోలీసు కూడా పూర్తి బందోబస్తు, ఒక సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ సిబ్బందితో కూడా భారీ భద్రత నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కూడా లోపలికి అలో చేస్తున్న పరిస్థితి కాబట్టి హాల్ టికెట్ను కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 9 గంటలకు కరెక్ట్గా 9 గంటలకు కూడా పరీక్ష ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 11:30 కూడా అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు కూడా పరీక్ష కొనసాగుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 4,440 మంది అభ్యర్థులు ఆ పరీక్ష రాయబోతున్నారు. చాలామంది కూడా అప్లికేషన్స్ చేసుకున్న పరిస్థితి. అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా డిఎస్సి పరీక్ష లేకపోవడంతో కూడా అభ్యర్థులు మొత్తం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ వాళ్ళందరూ కూడా ఒకటిసారి కూడా వస్తున్న క్రమంలో కూడా చూస్తున్నాం. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్క ఎవరైతే డిఎస్సి అభ్యర్థి ఉన్నారో సంబంధించిన హాల్ టికెట్, రూమ్ నెంబర్ కూడా చూసుకుంటున్న పరిస్థితి. వాళ్ళకు పోలీస్ సిబ్బంది కూడా సహాయకారం అందిస్తున్న పరిస్థితి కనుక వాళ్ళకు కూడా సలహాలు, సూచనలు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ టైం దగ్గర పడుతున్న పరిస్థితి కనపడుతుంది. 9 గంటలకే పరీక్ష ప్రారంభం కాబోతుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా అది చేస్తున్నారు. ప్రస్తుతము మరి కాసేపట్లో ఇక్కడికి డిఈఓ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. డిఏ వచ్చి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి డిఎస్సి పరీక్షకు సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.